బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ వీరమాచినేని రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. అంటే కొంతమంది లైఫ్ స్టైల్ చూసుకుంటున్నారు సార్, ఆఫ్టర్ కరోనా ఫుడ్ మీద కానీ ఈ వాటర్ ఇంటేక్ కానీ ఇవి కొంచెం చూసుకుంటున్నారు, యోగా. కొంతమంది వాళ్ళకి మెటబాలిజం గురించి అవగాహన లేదమ్మా. ఇది సార్ పాయింట్ ఏంటంటే, నీకు హెల్త్ మీద కాన్షియస్ ఉండొచ్చు, కానీ గైడెన్స్ సర్కిల్ తప్పు చేస్తావు కదా. డాక్టర్లు షుగర్ తగ్గించలేకపోతున్నారు. దేనికి? వాళ్ళు తెలివి తక్కువలే కాదు కదా. ప్రపంచంలో ఎంబీబీఎస్ అని ప్రతివాడు సమాజంలో ఉండే మిగతా వాళ్ళకంటే బాగా తెలియగలడే ఉంటాడు. కానీ ఎందుకు వాళ్ళు షుగర్ తగ్గించలేకపోతున్నారు? వాళ్ళ తెలివితో సంబంధం లేదు. వాళ్ళు నేర్చుకున్న రాంగ్ అయితే అది వాళ్ళకి సరైనది నేర్పలేదు కాబట్టి షుగర్ తగ్గించలేకపోతున్నారు. అది ప్రాబ్లం. అది అంటే అట్లానే నువ్వు మంచి అనుకోవచ్చు నువ్వు, కానీ నువ్వు తెలిసిన ఫీడ్బ్యాక్ అది నిజం కాకపోతే నువ్వు దాన్ని నమ్ముతావు కదా. గుడ్డి అక్కడ తేడా వస్తుంది. సార్ ఎలాగో వాటర్ గురించి అనుకున్నాం కాబట్టి లెమన్ వాటర్ గురించి చాలా వింటున్నాం. మార్నింగ్ లెమన్ వాటర్ తీసుకోవడం, హనీ వేసుకొని తీసుకోవడం. హనీ ఎక్కడ ఉంది? మొత్తం కల్తీనే ఇప్పుడు ఉంది. ఎక్కడ ఉందమ్మా? మేమైతే అలానే అంటాం కదా. ఏ ఊళ్ళో ఉంది చెప్పు? మీ ఊళ్ళో ఉందా? హైదరాబాద్ సిటీలో హనీ దొరుకుతుందా? ఫారెస్ట్ లో దొరికేది ఎవడ తెస్తున్నాడు, ఎంత తెస్తున్నాడు, ఎంతమంది సరిపోతున్నాయి? వీటిలో టన్నులు అమ్ముతున్నారు ఒక్కొక్కళ్ళు. మొత్తం కల్తీ. చైనా నుంచి చాలా భారీగా 12 లక్షల టన్నుల లిక్విడ్ సిరప్ వస్తాయి, లిక్విడ్ గ్లూకోజ్ వస్తుంది ఇండియాకి ఏటా. అంటే ఎక్కడికి వెళ్తుంది అది? ఎప్పటికి లెక్కలేవు. తేనంత అది లిక్విడ్ గ్లూకోజ్. అంటే ఇప్పుడు వాడే హనీ అంతా మొత్తం కల్తీ. 99.9999% కల్తీ. అంటే వెయిట్ లాస్ కి చాలా మంది హనీ వాటర్ యూజ్ చేస్తున్నారు కదా సార్. అది అంటే ఇక్కడ తప్పు ఉంది, గుర్తుపెట్టుకో. వెయిట్ లాస్ కి ప్రపంచం అంతా అనుసరించే విధానం వేరు, ఒక విఆర్కే డైట్ అనుసరించే విధానం. మిగిలిన అంతా గ్లూకోజ్లు, దోశ బదులు ఇడ్లీ. అంటే పొడి రాలగొట్టడానికి ఇటుకరాయి అయితే రాలుతాయని కంకరాయి తెస్తారు వాళ్ళు. కంకరాయికి రాలవా? కంకరాయి కూడా రాలుతాయి. ఏంటి చెప్తా ఉంటారు చూడు, కామెడీ పీసులాగా. అన్నం వద్దురా మానేసి చపాతీ తిను. చపాతీ గ్లూకోజ్ కదా. అన్నం చపాతీ వద్దురా, మిల్లెట్స్ తిను. మిల్లెట్స్ కాదా గ్లూకోజ్ కదా. మెటబాలజీ మారుతున్నా దాంతో. అది ఫ్యాట్ మెటబాలజీ ఎవడో మారు. చివరికి ఎల్సిహెచ్ఓ డైట్లో ఉన్నాయి. ఇవి కూడా అంతే. అది కూడా మోసమే. వాళ్ళు అసలు ఫ్యాట్ డెఫినేషన్ కూడా తెలియదు వాళ్ళకి. అసలు ఫ్యాట్ వాడరు వాళ్ళు. ఫుడ్ లో ఫ్యాట్ ని ఫ్యాట్ అనుకునే భ్రమలం అంటారు వాళ్ళు. అందుకే వాళ్ళకి అసలు అదర్సరం. అది ప్రపోజ్ చేసిన వాళ్ళకే షుగర్ తగ్గదు. అంటే అది చెప్తా ఉంటారు, వాళ్ళకే తగ్గదు. అసలు ఎవరికి తగ్గదు అసలు. దానివల్ల ఏంటంటే అల్లోపతికి ఎలాగోలా సేవ చేయాలంటే కోసం అలా మార్చేశారు. ఏమవుద్దంటే ఇప్పుడు మనం ఎవడో అసలు ఎవడో వచ్చి బయటాడనే బదులు మనమే అనుకుంటే పోలేదని, అంటే వీళ్ళు తక్కువ హాల్లో పోతుంది కదా వాళ్ళకి. ఇప్పుడు విఆర్ క్రెడిట్ లాంటి వచ్చింది అనుకోమ్మా, వాళ్ళ మనం కూడా ప్రమాదం. నేను మందులు పెట్టకుండా పారేయమంట. ఇది బిజినెస్ నష్టం. అట్లనే ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ నష్టం కాబట్టి ఏం చేస్తారంటే, మందుల వ్యవస్థ అలాగే కొనసాగాలంటే క్యూటోడేట్ అనాలి, అది విఆర్ క్రెడిట్ లాంటి కాకూడదు. రెగ్యులర్ క్యూటోడేట్ కావాలి. అది ప్రమాదం లేదు. అందుకే డాక్టర్లు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకని? దాని మీద దమ్మిడి కూడా వాళ్ళకి ఒక్క క్లయింట్ కూడా నష్టపోరాడు, ఒక కస్టమర్ కూడా నష్టపోరాడు ఎల్సిహెచ్ఓ డేట్లో మనం. అందుకనే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు దాన్ని. మంచిదండి అది చేయండి అని సంస్కరణ చెప్తారు. నిజంగా అదంతా తప్పు. అసలు ఏం ఫ్యాట్ ఎవరమ్మా యూజ్ అంటే ఏదో కొద్దిగా ఓళ్ళు తగ్గుద్ది అంతే. ఎంత మంచిగా కొద్దిగా ఏదో మన డైట్ లో వాళ్ళు 2 నెలలు చేస్తే వచ్చే రిజల్ట్ మన డైట్ లో 2 రోజులకు వస్తుంది. అది అంత తేడా. ఫాస్ట్ వెయిట్ లాస్ అనేది కూడా మంచిదే అంటారా సార్? అంటే ఒకటే లెక్కమ్మా. ఫాస్ట్ ఇంకోటి కాదు. ఇప్పుడు నువ్వు ఒక చదువుతున్నావు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇన్నాళ్ళు బాగా చదవలేదనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నువ్వు రిలీజ్ అయ్యావు, దాని గురించి తెలుసుకుని రిలీజ్ అయ్యి బాగా 24 గంటలు కష్టపడ్డావు, కాలేజీ టాపర్ అయ్యావు. తప్ప అదేమన్నా? అంటే నువ్వు ఇంతకుముందు నీకేదో 35% వచ్చింది కాబట్టి నువ్వు నెక్స్ట్ నీకు రిలీజ్ అయ్యి నువ్వు రాకూడదా? ఎలా వచ్చావు అనేది పాయింట్. నువ్వు దానికోసం అక్రమ మార్గాల్లో వచ్చావా? అంటే నువ్వు మాస్టర్ డబ్బులు ఇచ్చి మార్కులు ఎంచుకున్నావా, లేదా కాపీలు కొట్టావా? అలా చేస్తే తప్పు. సైన్స్గా సిస్టమేటిక్గా వస్తే తప్పేంటి? అది ఎందుకైందంటే, ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి అట్లా తగ్గల. ఎవరైనా తగ్గాడంటే నీకు ఏమైనా రోగం వచ్చిందా అంటమే తెలుసు జనానికి. అంటే రోగం వస్తే తగ్గింది, షుగర్ వస్తే తగ్గింది అంటమే తెలుసు, కానీ ఆరోగ్యకరంగా తగ్గటం అనేది ఉంటుందనే విషయం కూడా తెలియదు. ఫస్ట్ టైం విఆర్ క్రెడిట్లు చూశారు, ప్రపంచానికి తెలియదు. ఇంతమంది వైద్య వ్యవస్థలు ఉన్నా వీళ్ళు ఎవరైనా ఒబేసిటీకి మందు ఇవ్వటం చూసావా? వేరే టెక్కన ఒళ్ళు కొట్టింది తప్ప. ఇప్పుడు ఏదో దిక్కుమాల మందులు ఇస్తున్నారు ఒళ్ళు తగ్గుతుందని, సర్వనాశనం చేస్తున్నాయి పిల్లల్ని. చాలా మంది ఈ బీరాటిక్ సర్జన్లు ఏం చేస్తారంటే, సర్జరీ చేసుకోవడం ఇష్టపడిన వాళ్ళకి తప్పుడు మందులు రాస్తున్నారు. అంటే ఒళ్ళు తగ్గుతుందని చెప్పిన కుర్రాలను చేసి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ డబ్బు కోసం, కేవలం వాళ్ళ ధనదాహం కోసం
ధనదాహం కోసం ఎంత దిగజారంటే చిన్నపిల్లల మానభంగం చేసేవాడు నయం వీళ్ళకంటే, ఆ మందులు ఇచ్చేవాళ్ళకంటే. వాళ్ళ జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి ఆ వాడిన వాళ్ళే. అది మజిల్ తినేస్తుంది కంప్లీట్ గా, ర్యాబ్డోమయాలసిస్ వచ్చి మజిల్ తినేస్తుంది. అంటే వాళ్ళకేంటి డబ్బు కావాలి వాళ్ళకి, అంతే అంతే. అంటే ఒక రకం సమాజం మీద కసి తీర్చుకున్నాడు, నా బేరేటికి రావా నీ అంత చూస్తా, ఇదే టైప్. వాళ్ళు పాపం గుడ్డిగా ఏంటంటే టాబ్లెట్ వేసుకు అన్ని తినచ్చు అనుకుంటారు. అది అందుకని అలా చేస్తున్నారు, అది తప్పది. ఎందుకు 150 కిలోలు తగ్గుతారు. ఇప్పుడు ఒంగోలు ఒక ఆయన కళ్ళు లేని ఆయన నా డైట్ చేసి 100 కిలోలు పైన తగ్గాడు ఆయన. ఎలా సార్ పుట్టుగుడ్డి నా వీడియోలో తగ్గాడు. మరి అంతమంది 100 కిలోల పుట్టుగుడ్డే తగ్గాడంటే నా డైట్ ప్రభావం చూపించి ఈ కమర్షియల్ గా చెప్పుకునే వాళ్ళంతా వాళ్ళు దాన్ని ఎంత మార్కెటింగ్ చేసుకునేవాళ్ళు. అది అంటే నేను ప్రజలకి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది నీకు, నా డైట్ చేసిన వాళ్ళు 1999 మంది వాళ్ళ ఇంట్లో నా వీడియోలు చేసిన వాళ్ళు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా రామకృష్ణ వెళ్తారు, నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు కూడా 3 గంటలు 4 గంటలు వీడియో, క్యాన్సర్ వస్తే 50 వీడియోలు పెడతా. ఆ ఎడ్యుకేషన్ అయినాక నేను చెప్తాను. నేను ఇక్కడ కూర్చుంది ఎడ్యుకేషన్ ఇవ్వటాను, ఎవరికి వాళ్ళు చేసుకునేలా చెప్తారు, మీరు నన్ను నేర్చుకునేలా చెప్తారు. ఇప్పుడు ఉన్నావు అమ్మ బాగా ఉబేస్ అయ్యావు, నువ్వు ఉబేస్ అయినాక ఈ డైట్ గురించి మొత్తం తెలుసుకున్నావు, చాలా గంటలు వీడియోలు చూసావు. నువ్వు ప్రాక్టికల్ గా డైట్ చేయడం కోసం నేను ఇనిషియల్ గా హెల్ప్ చేస్తాను. రేపు నీకు అర్థమైపోయిందిగా ఎడదగ్గర ఒక 20 కిలోలు ఎలా దగ్గర నీకు అర్థమైపోయింది. నువ్వు మీ అమ్మగారికి కోళ్ళు తగ్గించగలవు, నువ్వు మీ అత్తయ్య ఇంట్లో పెట్టి కోళ్ళు తగ్గించుకోగలవు, మీ ఎవరికి మీ ఆయనకు వచ్చినా ఇంకోళ్ళు ఎవరికి వచ్చినా ఫ్యూచర్ లో వాళ్ళందరికీ నువ్వే తగ్గించుకుంటావు. నువ్వే డాక్టర్, నువ్వే విఆర్కేవి. నేను ఈ సబ్జెక్ట్ నేర్పాను కాబట్టి నా దగ్గరకు వచ్చిన ఆపర్చునిటీ నీకెందుకు. నేను ప్రతి వాళ్ళు ఈ నాలెడ్జ్ ఉండాలనుకున్నాను. ఎందుకంటే మన ఇండియా జరిగిన తప్పదే. ఇండియన్ ఆయుర్వేదం ఒకప్పుడు అద్భుతంగా ఉండేది, ప్రపంచం నెంబర్ 1 గా ఉండేది. మన అక్కడ ఉండే వైద్యం ప్రాక్టీస్ చేసే వాళ్ళ స్వార్థంతో చచ్చిపోయింది. ఒకప్పుడు జాండీస్ తగ్గించేది, క్యాన్సర్ తగ్గించేది, ప్రతి జబ్బుకి నేచురల్ గా అద్భుతమైన వైద్యం ఇండియాలో ఉండేది. అది గురువుల చేతుల్లో ఉండేది. వాడి దగ్గర శిష్యులు ఉన్నా కానీ వాడిని నేర్పకుండా 30 ఏళ్ళు శుశ్రూషలు చేసిన వాడికి ఇవ్వకుండా నా కొడుకు ఇవ్వాలి, వీడికే నేర్పాలనుకున్నారు. ఆ కొడుకు పనికిమాల అడిగిన తర్వాత అది అక్కడతో విద్య చచ్చిపోయింది. అలా దేశంలో విద్యలను చచ్చిపోయింది. నేను ఆ పొరపాటు చేయదలుచుకోవాలి. నాకు ఏ విద్య అయితే తెలుసో ఆ విద్య నేను నీకు నేర్పుతా. అలా ప్రతి ఉమెన్ కి నేర్పుతా. నేను ప్రతి ఇంట్లో నేర్చుకుంటారు. ప్రాక్టికల్ గా నేను ఫస్ట్ హెల్ప్ చేస్తాను. వన్స్ ఎలా చేయాలో తగ్గిన తర్వాత నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు 40 కిలోలు తగ్గాను సార్ థ్యాంక్ యూ అన్నావు, నువ్వు 40 కిలోలు తగ్గావా, తగ్గలేదు, 40 కిలోలు తగ్గిన నాలెడ్జ్ నేర్చుకున్నావు అంటాను. ఎక్కడ చేసావు నువ్వు అంట, నీ ఇంట్లో చేసుకున్నావు. నువ్వు చికెన్ ఎవడేసుకున్నావు, నీకు ఎవడేసి పెట్టాడు, నీకు నేను ఇచ్చాను, నీకు నువ్వే చేసుకున్నావు, నువ్వే కొనుక్కు చేసుకున్నావు. ఇంకా నీకు తెలియదే ఉంది. 1 నెలలో 20 కిలోల దగ్గర నీకంటే నాలెడ్జ్ ఉండేవాడు ప్రపంచం ఏ డాక్టర్ ఉన్నాడు. ఇంట్లో వాళ్ళ ఆయన షుగర్ పోగొట్టుకున్నా లేదా క్యాన్సర్ పోగొట్టుకున్నా ఆవిడకంటే ఏ ఆంకాలజిస్ట్ ఏ ఎండ్రోకాలజిస్ట్ ఆవిడ సరిపోతారు ఆవిడ పోల్చడానికి. వైద్యం అంటే జబ్బు తగ్గటం, నీకుండే సమస్య తగ్గించేవాడు వైద్యుడు. సమస్య నట్టిపెట్టి జీవితాంతం మందులు వాడమనేవాడు వైద్యుడు కాదు, వ్యాపారి. అయితే సార్ హెల్దీ లైఫ్ స్టైల్ కోసం ఏం చేయాలి అంటారు? మంచిగా హెల్దీగా ఉండాలి, తిన్నది మంచిగా డైజెషన్ అవ్వాలి, అన్ని మంచిగా అంటే క్వశ్చన్ ఉంది. హెల్త్ పాడైన వాళ్ళ, ఆల్రెడీ పాడై స్పాయిల్ అయిన వాళ్ళ అన్ని సెట్ చేసుకుని నార్మల్ గా. సార్ ఇప్పుడు జనరల్ గా యంగ్స్టర్స్ చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నారు కదా, వాళ్ళు ఫేస్ చేయకుండా వాళ్ళ కోసం చెప్పండి. యంగ్స్టర్స్ ఉండే ప్రధాన సమస్య స్ట్రెస్. అంటే వాళ్ళు మారిన కాలంలో ఏమైందంటే విపరీతంగా మీ సర్కిల్లోనే 100 మంది ఉంటే 25 మంది విపరీతంగా సంపాదించి విపరీతంగా వెళ్ళిపోతున్నారు, చాలా మంది కిందకి వెళ్తున్నారు. మీరు వాళ్ళని కంపేర్ చేసుకుంటూ ఒకరితో కంపారిజన్ 1, 2. మా రోజుల్లో మా పని మేము చేసుకుందాం అనుకునేవాళ్ళం, ఒక రికగ్నేషన్ అవసరం అనుకునేవాళ్ళు ఎక్కువ మంది. వాళ్ళందరూ ఏంటంటే మీరు ఒకటి పెడితే యూట్యూబ్ లైక్ చేయాలా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. దాని నిదర్శనం ఏంటంటే మీరు ఫేస్బుక్ లో ఏదైనా పోస్ట్ పెట్టినా అది ఎంతమంది లైక్ చేస్తారో మీరు నిమిషానికి ఒకసారి చెక్ చేసుకుంటున్నారు. ఇది తప్పు. ప్రతిదానికి అలా చేయటం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ధోరణి ఎక్కువైంది. మీకు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇర్రెగ్యులర్ ఫుడ్, తినే ఫుడ్ మంచిది కాదు, తినే విధానం అంతకంటే మంచిది కాదు. కనీసం తినే ఫుడ్ మంచిది కాకపోయినా తినే విధానం సరైతే, అంటే నేను చెప్పి 2 గంటల గ్యాప్తో తినే టైప్ అయితే సరి చేసుకోవచ్చు. కానీ తినే విధానం సరిగ్గా లేకపోతే నువ్వు అర్ధరాత్రి 2 బిర్యానీ తిన్నావు ఏంటి ఆ విచిత్రమైన ఆలోచనలు ఏంటి? ఏం మైరగం 7 బిర్యానీ దొరకవు నీకు, అర్ధరాత్రి తింటే ఏమొస్తుంది? నువ్వు డైజెస్టర్ లేనంతా చెరగొట్టం తప్ప. సర్కాడిక్లకు భిన్నంగా నిద్రపోతే సర్వనాశం అవుతాయి జీవితాలు. చాలా మందికి అమెరికాలో ఉండే ఉద్యోగాలు చేయడం వలన అయింది. సరే ఉద్యోగాలు చేసేవాడంటే ఉద్యోగం చేస్తాడు పోను, కనీసం ఆ డబ్బులన్నీ వస్తున్నాయి, కుటుంబాన్ని గడుస్తుంది. మీరు అర్ధరాత్రి వరకు స్టూడెంట్లు మీరు తిరగటం వల్ల ఎవరికి ఉపయోగం? మీ ఆరోగ్యాలు పాడైపోతే, మీ అందాలు పోయి ఏం బాగుంటారు మీరు? కుర్రాళ్ళంటే హీరో లాగా ఉండాలి, కుర్రాడు ఆడపిల్లైనా కూడా మీరంతా అంత డల్గా ఉంటే మీరు ఎవరికి ఉపయోగం దాని వలన? కానీ నైట్ తినడం అలవాటు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. అదేం కాదు, ఏదైనా మార్చుకోవచ్చు. ఎందుకు మార్చుకోకూడదు? మైండ్ సెట్ మార్చుకోవాలి. నైట్ తినడం వల్ల అన్నదాలు అయ్యి ఆర్గాన్స్ రెస్ట్ ఎప్పుడు ఇస్తావు?
ఏవో కదా. అందుకని మనం నైట్ ఎట్టి పసలను ఎర్లీగా తినాలి, కొంచెం తక్కువ తీసుకుంటే మంచిది. పొద్దునపూట తినేది మాత్రం మీ ఇష్టం వచ్చింది తినండి. ఈ 2 సార్లు తింటే చాలు. నీళ్లు బాగా తాగి ఎండలో ఉండి నెయ్యి బాగా వేసుకుంటే, నీళ్ళు 5 లీటర్ల నుంచి 4 to 5 లీటర్లు తాగి బాగా నెయ్యి వేసుకుని ఎండలో కూర్చుని డి విటమిన్ బాగా ఉండేటన్ని చూసుకుంటే ఏ రోగం రాదమ్మా. మనిషి బాగా నెయ్యి అంటే మళ్ళీ వెయిట్ పెరగరమ్మా. బాగా నెయ్యి వేసినప్పుడు కార్బోహైడ్రేట్ తగ్గించాలి. బాగా కార్బోహైడ్రేట్లు స్వీట్లు వేయమని కాదు మీనింగ్. నెయ్యి వేసామంటే గ్లూకోజ్ తగ్గి ఫ్యాట్ పెంచాలని మీనింగ్. అర్థమైంది? నెయ్యి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ మారుస్తుంది, మైలేజ్ వస్తుంది. అర్థమైంది? అందుకని మార్నింగ్ జనరల్ గా నెయ్యి ఏదైనా ఫుడ్ తిన్నా ఆఫ్టర్నూన్ వరకు అసలు ఆకలి అవ్వదు. నెయ్యిలో ఉండే పవర్ అది. లెప్టిన్ అనే హార్మోన్ లెప్టిన్ ఉంటుంది దాంట్లో. అది అలా కడుపు నింపిన ఫీలింగ్ అలా చేస్తుంది, బాగా మైలేజ్ వస్తుంది. సో అన్ని తింటూనే అంటే దీనికి కారణం ఇన్సులిన్ అమ్మా. గ్లూకోజ్ ఉంటే ఫుల్ గా ఇన్సులిన్ అసోసియేట్ అయి ఉంటుంది కాబట్టి తొందరగా డిస్పోజ్ చేసేస్తుంది పక్కన. ఫ్యాట్ కి డిస్పోజ్ చేసేవాళ్ళు లేరు పక్కన. దాని పక్కన ఇన్సులిన్ ఉండదు, అది మదర్ ఆఫ్ ఫ్యాట్ కాదు. సో అందుకని అది మైలేజ్ ఎక్కువ వస్తుంది బాగా. దాని క్యాలరీస్ కూడా ఎక్కువ. ఫ్యాట్ 9 క్యాలరీస్ ఉంటాయి, ఇది 3 క్యాలరీస్ 3.5 క్యాలరీస్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్. అది తేడా. అంటే సార్ మీరు ఏది తినకుండా ఆపకుండా అన్ని కొంచెం కొంచెం అన్నా కంపల్సరీ. బ్రేక్ఫాస్ట్ నెట్టండి అంటారు. రాత్రిపూట తినేదేమో వీళ్ళంత ముందుకు తినండి, పొద్దున పూట తినేదేమో వీళ్ళంత వెనకాల. ఇది ఈ రహస్యం పాటించినాడికి జీవితంలో రోగాలు వచ్చే ఒక చాలా తక్కువ. దీంతో పాటు 4 నుంచి 5 లీటర్ల నీళ్లు చెప్పే కిందాక ఇలాంటివన్నీ చేస్తే ఏ రోగం రాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.